Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Last episode started with this jail episode. Sanjana గారిని జైల్లో పెట్టారనమాట బికాజ్ ఆవిడకి లీజ్ స్కోర్ వచ్చింది అండ్ గేమ్ నుంచి ఎలిమినేట్ చేశారు కాబట్టి లైక్ జీరో స్కోర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందులో సంజన గారికి జీరో వచ్చింది కాబట్టి ఆవిడని జైలుకి పంపించారు. షీ వాస్ ఫీలింగ్ అ బిట్ బ్యాడ్ అండ్ తర్వాత ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది సంజన గారికి. 3 డిఫరెంట్ రీజన్స్ చెప్పి 3 టైమ్స్ జైల్ బయటకు వెళ్ళాలి అండ్ అది కూడా లైట్స్ ఆఫ్ అయ్యే లోపలే. సో ఫస్ట్ బాత్రూమ్ డర్టీగా ఉంది, నేను ఆ బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి బయటకు వెళ్ళారు. తర్వాత నాకు ఏంటో చెస్ట్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది, గ్యాస్ ప్రాబ్లమ్, నాకు అవ్వట్లేదు అని చెప్పి ఆవిడ బయటకు వచ్చారు. మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఇంకేదో నాకు వామిటింగ్ వచ్చేలాగా ఉంది, ప్రాబ్లమ్ కేమని చెప్పి మళ్ళీ బయటకు వచ్చారు. సో ఆవిడ సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేశారు. ఆవిడ జైల్ కాలం ముగిసింది. సో ఈవెన్ షీ వాస్ టాకింగ్ టు బిగ్ బాస్, ఇంకా నా మీద నాకే జాలిగా ఉంది, నా ప్లేస్ లో ఇంకెవరున్నా ఏడ్చుకుని 2-3 వారాలకే వెళ్ళిపోతారు, నేను ఇంత స్ట్రాంగ్ ఇక్కడ వరకు ఉన్నా, ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఈ జైల్ది బయటకు వేయండి, ఇంకా నాకు ఈ శిక్షను ఆపండి అని చెప్పి తను బిగ్ బాస్ తో మాట్లాడుకోవడం జరిగింది. ప్రాబబ్లీ కరెక్టేమో, ఎందుకంటే నిజంగానే ఆవిడ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారని చెప్పాలి నిజానికి. సో ఫైనల్ గా జైలు శిక్ష ముగిసి ఆవిడకి 20 పాయింట్స్ కూడా వచ్చాయి ఆ సీక్రెట్ టాస్క్ చేసినందుకు. సో నెక్స్ట్ డే స్టార్టెడ్ విత్ అ గుడ్ సాంగ్. ఆ లీడర్ బోర్డ్ లో పాయింట్స్ చూసి ఈవిడికి సీక్రెట్ టాస్క్ వచ్చిందా అని ఇంట్లో వాళ్ళకి డౌట్ కూడా వచ్చింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ సంజన గారు ఎప్పుడు ఒప్పుకున్నారని. సో ఐ వాజ్ లైక్, నేను ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నాను ఏంటి, నాకు ఎక్కడ సీక్రెట్ టాస్క్ వచ్చింది అని. అండ్ ఇంకెవరో కూడా అన్నారనమాట, ఆవిడ అసలు కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళలేదు, మనతోనే ఉన్నారు కదా అని చెప్పి. సో అలా ఆ సిచ్యువేషన్ అంతా అయిపోయింది. అండ్ దెన్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ టాస్క్. ముందర జరిగిన గేమ్ లో టాప్ 1 లో ఇమాన్యుయల్ అండ్ టాప్ 2 లో భరణి గారు ఉన్నారు. సో ఇవాల్టి టాస్క్ వచ్చేసి సమ్ హార్న్ టాస్క్. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఒక ఒక సైకిల్ లాంటిది ఉంటుంది, దానిపైన వాళ్ళకి పాట్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు హర్డల్స్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఆ పాట్స్ ని ఒక్కొక్క టేబుల్ పైన పెట్టుకుంటూ వెళ్ళి లాస్ట్ కి హార్న్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళే ఆ టాస్క్ లో విన్నర్. లీడర్ బోర్డ్ లో కూడా కంటిన్యూ అవుతారు. అండ్ చెప్పుకోవాల్సిందే, ఇమాన్యుయల్ టాస్కుల్లో కూడా తోపు అన్నమాట. సో ఫస్ట్ అసలు ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి తెన్ స్మార్ట్ గా ఆడతాడేమో ఇమాన్యుయల్ ప్రాబబ్లీ. సో ఎలాంటి హడావిడి చేయకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా లైక్ విత్ ఇన్ నో టైమ్, అంటే అంత ఫాస్ట్ గా టాస్క్ ఫినిష్ చేసి ఫస్ట్ ఆన్ చేశారు. సో ఇమాన్యుయల్ లీడర్ బోర్డ్ లో టాప్ లో కంటిన్యూ అవుతున్నాడు. అండ్ దెన్ డెమాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు అనమాట నిన్న టాస్క్ లో. సో తర్వాత తనూజ గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు, భరణి గారు, ఫాలోడ్ బై ఆల్ దిస్ పీపుల్. అండ్ లీడర్ బోర్డ్ విషయానికి వచ్చేస్తే ఇమాన్యుయల్ విత్ 150 పాయింట్స్, డెమాన్ విత్ 120, అండ్ దెన్ సుమన్ శెట్టి, తనూజ, భరణి గారు, దీస్ పీపుల్ విత్ 90 పాయింట్స్, అండ్ దెన్ సంజన గారు విత్ 80 పాయింట్స్. సో దిస్ ఇస్ ద లీడర్ బోర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ ఏది ఈజీగా రాదు, ఇది ఫేర్ కాదు, బిగ్ బాస్ అనే ట్యాగ్ ఆల్రెడీ ఒకటి పెట్టారు కాబట్టి నెక్స్ట్ టాస్క్ ఆడకుండా వీళ్ళలో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయండి, మెజారిటీ హౌస్ డెసిషన్ అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పారు. సో దెన్ అప్పుడు స్టార్ట్ అయింది డిస్కషన్స్. ఆబ్వియస్ గా గేమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా టాప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఈజీ అవుతుంది స్కోర్ పెంచుకోవడానికి. సో తనూజ, భరణి గారు, సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు వీళ్ళు వెళ్ళి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆఫ్ కోర్స్ డెమాన్ అండ్ ఇమాన్యుయల్ టాప్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు డిస్కషన్స్ చెయ్యట్లేదు వీళ్ళతోటి. సో వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఫస్ట్ ఇంట్లో ముగ్గురు ఇమాన్యుయల్ అని చెప్పారు. బట్ కమింగ్ టు సంజన గారు, నేను ఇమాన్యుయల్ ని నేను చెప్పలేను, నాకు ఆ కనెక్షన్ అది ఉంది, నేను ఇమాన్యుయల్ పేరు చెప్పను. టాప్ 2 లో డెమాన్ ఉన్నాడు కాబట్టి ఐల్ సెట్ డెమాన్స్ నేమ్, బట్ హౌస్ డెసిషన్ తో వెళ్దాము, ఐల్ గో విత్ హౌస్ డెసిషన్ అని చెప్పారు. సో తనుజ వాజ్ లైక్, ప్రతిసారి మేం బ్యాడ్ అవ్వాలా, మీ పేరుంటే మీరు చెప్పండి, హౌస్ డెసిషన్ అని అక్కడికి వెళ్ళి మెజారిటీ అని మా పైకి ఎందుకు నెట్టాలి అని చెప్పి సమ్ ఆర్గ్యుమెంట్ హ్యాపెండ్ దేర్. అండ్ ఇమాన్యుయల్ కేమ్ చాలా స్మార్ట్ గా సంజన గారికి సిచ్యువేషన్ అంతా చెప్పారనమాట. నేను నీ కత్తితోనే పొడిస్తే చావను, వేరే వాళ్ళతో అయితే కూడా నేనే చేస్తా, అది నీ చేతుల్లో ఉంది. సో ఓట్ నీ చేతుల్లో ఉన్నప్పుడు డెసిషన్ వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి, నువ్వు విటురా. సో కళ్యాణ్ సపోర్ట్ అన్నట్టు వాళ్ళు స్ట్రాటజీస్ మాట్లాడారనమాట. యాక్చువల్ గా ఇమాన్యుయల్ హ్యాడ్ అ పాయింట్, తను సేవ్ అవ్వడానికి అండ్ సేమ్ టైం ఆ టైంలో సంజన గారు కూడా సేవ్ అయ్యేవాళ్ళేమో.
సో తను సేవ్ అవ్వటానికి తను చాలా కరెక్ట్ వాలిడ్ పాయింట్స్ అయితే పెట్టాడు. బట్ సంజన గారికి అమ్మ కావాలి, బొమ్మ కావాలి అంటే ఎలా? 90స్‌లో ఉండే వాళ్ళని తీయొద్దు. అలా అని నేను ఇమాన్యుయల్‌కి ఓట్ చేయను, నేను డెమాన్‌కి ఓట్ చేస్తానంటే ఆబ్వియస్‌గా ఇట్స్ ఆఫ్ నో యూజ్. లాస్ట్‌కి ఆవిడకే పడతది. సో ఆవిడది అయినా ఎంత చెప్పినా వినడానికి ట్రై చేయలేదు. అండ్ ఎందుకంటే యాక్చువల్‌గా సంజన గారి దగ్గర కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ ముగ్గురిలో తనుజాకి అయినా, భరణి గారికైనా, సుమన్ శెట్టికైనా వేరే వాళ్ళ ఓట్స్ కూడా పడాలి. సో ఏంటంటే ఇమాన్యుయల్ ప్లాన్ కలిసి ఆడదాం, కలిసి ఓట్ చేద్దాం అన్నట్టు డిస్కస్ చేసుకుని, డీల్ చేసుకుని. ఇప్పుడు కళ్యాణ్ ఓట్ కూడా కావాలి అనంటే ఆబ్వియస్‌గా తనుజాకైనా ఓట్ చేయడు. సో మెజారిటీ అక్కడ రాదు. సో ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు ఎలా లాస్ట్‌కి ప్లాన్స్ చేంజ్ చేసేస్తారనేది ఇట్స్ ఆల్వేస్ అ కన్‌ఫ్యూజన్. సో మెజారిటీ చూసుకొని సంజన గారు ముందరే ఇమాన్యుయల్ అని చెప్పుంటే అయిపోయి ఉండేది. బట్ ఆవిడ నేను ఇమాన్యుయల్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్ళను అని చెప్పి డెమాన్ పేరు చెప్పారు. బట్ లాస్ట్‌కి ఇమాన్యుయల్ సంజన గారి పేరే చెప్పాల్సొచ్చింది. అక్కడ అగైన్ బిగ్ డిస్కషన్. సంజన గారు గేమ్ చేంజర్ అనుకుంటారు. కానీ పాపం నిన్నటి ఎపిసోడ్‌లో తనూజ ఇస్ ద గేమ్ చేంజర్ అని అర్థమైందనమాట. సో ఫస్ట్ ముగ్గురు సుమన్ శెట్టి గారు, భరణి గారు, తనూజ వీళ్ళు ఇమాన్యుయల్ పేరు చెప్పేశారు. సంజన గారు వాస్ లైక్ నేను డెమాన్ పేరు చెప్తున్నాను అని. అండ్ డెమాన్ ఏం చేశాడంటే నాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను కూడా చేయనని సంజన పేరు చెప్పారు. కళ్యాణ్ ఇస్ ఆల్సో లైక్ బెస్ట్ ఉండాలి. సో నేను సంజన గారి పేరు చెప్తున్నానని సంజన పేరు చెప్పారు. అండ్ ఇమాన్యుయల్ ఓట్ ఎవరికి? ఆబ్వియస్‌గా ఇమాన్యుయల్ ఒకవేళ తనకి తను ఓట్ చేసుకోలేడు కాబట్టి సంజన గారికి ఓట్ చేస్తే అది టై అయి ఉండేదో, మరి ఎలా జరిగుండేదో. సో ఇమాన్యుయల్ పేరే చెప్పకుండా ఇలాంటి సిట్యుయేషన్ వస్తుందనే నేను అప్పుడు చెప్పాను అని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అండ్ మీన్‌వైల్ సంజన ఓకే. నేను నా ప్లాన్ చేంజ్ చేసేసుకుంటున్నా, నా ఓట్ చేంజ్ చేస్తున్నా. ఐ విల్ గో విత్ ఇమాన్యుయల్ అని చెప్పేశారు. అక్కడ తనూజ ఊరుకుంటుందా? లోపల ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట ఎందుకు చెప్పారు? మీరు అదేదో అక్కడే చెప్పుండాల్సింది కదా! మీరు ఇట్లా చేస్తే నేను ఇట్లా చేస్తానని. సో తనూజ వాస్ లైక్ నేను సంజన గారి పేరు చెప్తున్నాను అని. అక్కడ పెద్ద డిస్కషన్ కాదు గొడవ నిజానికి. సో సంజన గారు వాస్ లైక్ నీకు ఫస్ట్ నుంచి నేనే ఉండొద్దు, నన్నే తీసేయాలనుకున్నావు నువ్వు అది ఇది అని చెప్పి. యాక్చువల్‌గా అయితే తనుజాకి కరెక్ట్ పాయింట్ ఉందని నాకనిపించింది. లోపల అడిగినప్పుడే ఇమాన్యుయల్ అని చెప్పొచ్చు. కనెక్షన్ ఉంది కాదనట్లా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద గేమ్ మీరు గేమ్ ఆడాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్‌గా ఒకళ్ళని తీయాలి అన్నప్పుడు టాప్‌లో ఉండే వాళ్ళనే తీస్తారు. అక్కడ కూడా ఆవిడ కన్‌ఫ్యూజ్ అయ్యి నేను ఇమాన్యుయల్‌కి తీయను, నేను ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయను. ఫస్ట్ నుంచి ఇదే. బట్ గేమ్ ఈస్ గేమ్, కనెక్షన్ ఈస్ కనెక్షన్. ఆ 2 వేరే వేరే. అలా కాకుండా నేను అసలు ఇమాన్యుయల్ జోలికి రాను, నేను నామినేట్ చెయ్యను, నేను టాప్‌లో ఉన్నా నేను తీయను. లాస్ట్‌కి ఏమైంది? తనుజ గేమ్ చేంజ్ చేసింది వచ్చి. సో ఇంకా అంత నేను తీయను, నేను ఆడను, నేను నామినేట్ చెయ్యను, నేను చెప్పను అన్న ఇమాన్యుయలే లాస్ట్‌కి సంజన గారికి నామినేట్ చేయడం జరిగింది. సో దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ ఇంకా ఉంది యాక్చువల్‌గా ఈ వీళ్ళిద్దరి గొడవలో యూజువల్‌గా ఈ గొడవలు ఎక్కువైపోతున్నాయి. సో అలా సంజన గారు ఈస్ ఔట్ ఆఫ్ ద గేమ్. అండ్ ఆవిడ కొంచెం ఫీల్ అయ్యారు. ప్రతిసారి నాకే జరుగుతుంది, నేను తీసుకోలేకపోతున్నా. ఇన్‌ఫాక్ట్ ఎప్పుడు నువ్వు నన్ను నామినేట్ చేస్తావు, నువ్వు నేను ఉండొద్దు, నువ్వు నన్నే టార్గెట్ చేస్తావు అని సంజన గారు చెప్పారు. బట్ యాక్చువల్‌గా పాయింట్ ఏంటంటే తనుజ ఫస్ట్ తన పేరు చెప్పినప్పుడు నన్నెవరూ తీయకండి ప్లీజ్ అని, నేను సంజన గారిని కూడా తీయొద్దని చెప్తాను. ఎందుకంటే నిన్న కూడా తీసేశారు. పాపం ఆవిడకి ఆడడానికి కూడా ఒక ఫెయిర్ ఛాన్స్ కావాలి. సంజన గారిని కూడా ఎవరు తీయొద్దు అని తనుజ సెడ్ ఇట్. కానీ సంజన గారే చేతులారా మొత్తం ప్లాన్ మొత్తాన్ని చెడగొట్టేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ సీజన్ ఓట్ అపీల్‌కి డైరెక్ట్ ఆడియన్స్ లోపలికొచ్చి ఎవరు ఓట్ అపీల్ చేయాలన్న దానికి వీళ్ళు ఓట్ చేశారనమాట. సో లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉన్న ఇమాన్యుయల్ అండ్ డెమాన్‌కి ఓట్ అపీల్‌కి ఛాన్స్ ఒకటి దొరికింది ఆడియన్స్‌తో మాట్లాడడానికి. సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ దిస్ సీజన్ ఆడియన్స్‌ని ఇంట్లోపలికి పంపించడం జరిగింది. సో బిగ్ బాస్ కొన్ని ర్యాండమ్ క్వెషన్స్ అడిగారు. మీరు ఇంట్లో ఉంటే ఒక బోట్‌లో వెళ్తున్నారు, ఒకళ్ళని సేవ్ చేయాలంటే ఎవరిని సేవ్ చేస్తారు అని. ఎక్కువ ఓట్స్ డెమాన్ పవన్‌కి వచ్చాయి. సో తర్వాత ఇప్పుడు నేను అడిగే క్వెషన్‌కి మీరు ఆన్సర్ చెప్పండి అన్నట్టు డెమాన్ని అండ్ ఇమాన్యుయల్‌ని అడిగారు. అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ సక్సెస్ అన్నట్టు. సో లాస్ట్‌కి ఎవరు ఓట్ అపీల్ చేయాలని మీరు అనుకుంటున్నారని అక్కడికొచ్చిన ఆడియన్స్‌ని అడిగారు. సో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఇమాన్యుయల్‌కి వచ్చాయి కాబట్టి సో ఆయన ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఆయనకు వచ్చిందనమాట. సో డెమాన్ వాస్ వెరీ నైస్. లైక్ ఆల్ ది బెస్ట్ చెప్పి బాయ్ చెప్పి తను కూడా స్పోర్టివ్‌గానే తీసుకున్నాడు. సో దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. చూడాలి ఇంకా ఎలాంటి టాస్క్స్ వస్తాయి ఏంటి, హూ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్ అని. ఐ షేర్ ఆల్ దీస్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.